మహబూబ్ నగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. కొల్లాపూర్లో ఉదయం కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్లు కూలిపోయాయి. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రంతా చీకట్లోనే గడిపారు. కొన్ని చోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చింది. వరద నీటికి గుడిసెలు కొట్టుకుపోయాయి. దీంతో జనం భయపడ్డారు. అటు ఆలంపూర్లోనూ భారీ వర్షం కురిసింది. వరద ప్రభావంతో ఆలంపూర్, జైరాపూర్ మధ్య ఉన్న తాత్కాలిక వంతెన నీటిలో కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆలంపూర్కు వెళ్లే మెయిన్ రూట్ కావడంతో జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లే భక్తులు ఇబ్బందులు పడ్డారు. వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. కొల్లాపూర్లో ఉదయం కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్లు కూలిపోయాయి. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రంతా చీకట్లోనే గడిపారు. కొన్ని చోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చింది. వరద నీటికి గుడిసెలు కొట్టుకుపోయాయి. దీంతో జనం భయపడ్డారు. అటు ఆలంపూర్లోనూ భారీ వర్షం కురిసింది. వరద ప్రభావంతో ఆలంపూర్, బైరాపూర్ మధ్య ఉన్న తాత్కాలిక వంతెన నీటిలో కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆలంపూర్కు వెళ్లే మెయిన్ రూట్ కావడంతో జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లే భక్తులు ఇబ్బందులు పడ్డారు. వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి.